వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు అర్జున్ చక్రవర్తి మూవీ డైరెక్టర్ ఉన్నారు విక్రాంత్ గారు. విక్రాంత్ గారు నమస్తే అండి. సో ఆగస్టు 29th ఒక పర్టికులర్ డేట్. సో అది అంటే జనరల్లీ చాలా మందికి తెలీదు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే రోజు మీ సినిమా తీసుకొస్తారు. నేషనల్ స్పోర్ట్స్ డే. యా, నేను కూడా తప్పు చదివాను అయితే. సో ఏంటంటే ఆ రోజే సినిమాని తీసుకురావాలి అని థాట్ ఏంటంటే ఆ డేట్? సో అంటే మూడో థాట్ గురించి పక్కన పెడితే అంటే జనరల్గా ధ్యాన్ చంద్ గారి బర్త్డే ఆ రోజు. నాకు ధ్యాన్ చంద్ గారిని చాలా ఇష్టం. సో ఆ రోజు రిలీజ్ చేయాలని చాలా మంత్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఫైనల్గా అది కుదిరింది. సో రిలీజ్ చేస్తాం. సో అంటే ఒక ఫస్ట్ డైరెక్షన్ అంటే డెబ్యూ డైరెక్షన్ చేసేటప్పుడు ఎలాంటి కథ తీసుకోవాలనేది చాలా చాలా బలం ఉంటుంది మన మీద. అంటే చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. అంతేకాకుండా చాలా మంది చెప్తుంటారు ఇది ఎందుకు అదెందుకు, హ్యాండిల్ చేయడం ఎలా ఉంటుంది ఏంటని. సో మీరు అవన్నీ ఛాలెంజెస్ మొత్తం టర్న్ చేసుకొని ఇప్పుడు ఫైనల్లీ థియేటర్స్లోకి వస్తున్నారు కదా. ఏంటంటే ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా? అంటే ఈ సబ్జెక్ట్ నేను చూస్ చేసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది ఒక లాంగ్ జర్నీ. నాకు ఒక 9 years కిడ్గా ఉన్నప్పుడు వచ్చిన థాట్ ప్రాసెస్. అంటే మా గురువు గారి స్టోరీ ఇది. అదే. సో నేను Under-14 ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంట్ చేశాను. ఆ టైంలో మా గురువు గారి దగ్గర చెప్పిన ఒక స్టోరీని, ఒక పాయింట్స్ని, అతని లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని అవన్నీ నా బ్రెయిన్లో స్టోర్ అయిపోయింది. ఆ తర్వాత నా లైఫ్ జర్నీ కొనసాగకపోతే ఆ కథ కూడా జర్నీ ట్రావెల్ చేస్తుంది. సో నేను పెద్ద అయిపోతే ఆ కథ కూడా పెద్దగా అయిపోయింది. సో నాలో ఒక డెవలప్ చేసింది. ఈ స్టోరీని ప్రపంచానికి తెలియాలి. ఇప్పుడు చాలామందికి తెలియని ఒక కథ, ఒక అన్సంగ్ హీరో ప్రపంచానికి తెలియాలి అని, వరల్డ్ తెలియాలని అదొక తపనతోటి నేను డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది. సో మీరు ఒరిజినల్గా మీరు కబడ్డీ ప్లేయర్. సో మీరు ఆ స్టోరీ అంటే మీకు ఏదైతే 9 years నుంచి ఉందో ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్న మీ మైండ్లో తిరుగుతున్న స్టోరీని మీరు రిప్రజెంట్ చేస్తూ థియేటర్స్లోకి తీసుకొస్తున్నారు. సో వాట్ అంటే ఇప్పుడు ఒక అర్జున్ చక్రవర్తి, ఇది రియల్ స్టోరీ, పేరు కూడా అంతేనా? అర్జున్ చక్రవర్తి అని ఆయన పేరు? అర్జున్ చక్రవర్తి. సో ఇప్పుడు ఆయన లైఫ్ ఏంటంటే అతనికి ఆల్టర్నేట్ నేమ్ ఉంది. అర్జున్ చక్రవర్తి అతను గేమ్లో పిలిచే పేరు అది. ఓకే. సో ఓవరాల్ మీరు ఫిల్మ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే అతని లైఫ్ ఇప్పుడు జనరలీ మనం ఇప్పుడు ఒక జెర్సీ చూసినా కానీ, ఒక ధోనీది కానీ, సచిన్ కానీ, ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ చూసినప్పుడు ఇట్ విల్ ఇన్స్పైర్ మోర్. అంటే నార్మల్ పీపుల్కి ఎంత ఇన్స్పైర్ చేస్తుందో నాకు తెలియదు కానీ స్పోర్ట్స్లో ఉండే వాళ్ళకి, గేమ్స్ ఆడే వాళ్ళకి చాలా ఇన్స్పైర్ చేస్తుంటాయి. సో ఇప్పుడు అర్జున్ చక్రవర్తి మీరు కూడా కబడ్డీ ప్లేయర్ కాబట్టి మిమ్మల్ని ఎంతవరకు ఇన్స్పైర్ చేసింది అంటారు? అంటే ఒక జర్నీగా కావచ్చు, ఆయన లైఫ్ కెరీర్ కావచ్చు, ఇదంతా ఎలా ఇన్స్పైర్ చేసింది? సో అతని లైఫ్ చూసుకుంటే మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అనేవి, ఇప్పుడు ఏదైతే స్ట్రగుల్స్ ఉన్నాయో అవన్నీ 0.001% మాత్రమే. అతని లైఫ్ చాలా బియాండ్గా ఉంది. అతని లైఫ్ గురించి ఆలోచించినప్పుడు మాత్రమే మనకు గూస్బంప్స్ వచ్చేస్తాయి అనమాట. అంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి, అన్ని ఆబ్స్టకల్స్ ఫేస్ చేసి, దాన్ని బ్రేక్ చేసి అనుకున్న దానికోసం స్టిక్ అనే ఇయర్స్ ఆఫ్ టైం స్పెండ్ చేసి ఫైనల్గా అచీవ్ చేసాడు. సో మనం అనుకున్న గోల్ ఏదో ఉందో జెన్యున్గా మీరు ఫీల్ అయితే, ఇది చేయాలని ఫీల్ అయినప్పుడు ట్రూగా మీ హార్ట్కి మీరు ట్రూగా ఉంటే ఎన్ని ఇయర్స్ పడ్డా, ఎంత స్ట్రగుల్ అయినా కూడా మీరు అచీవ్ చేయాలన్నప్పుడు దాన్ని స్టిక్ అనే ఉండాలి. సో ఆటోమేటిక్గా ఇదే సక్సెస్ అండ్ ఫార్ములా నేను ఫీల్ అయ్యాను. మీరు అంటే ప్రొఫెషన్ పరంగా ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్టర్, బిఫోర్ దట్ అండి అంటే కబడ్డీ కాకుండా? లేదు, కబడ్డీ చిన్నప్పుడు ఆడాను. ఓకే. సో ఆఫ్టర్ దట్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ ఐఐటి కాన్పూర్లో డ్రాప్ అవుట్ అయ్యాను. ఆఫ్టర్ దట్ ఫిల్మ్లోకి వచ్చాను. సో ఫిల్మ్లోకి వచ్చిన తర్వాత స్ట్రగుల్ ఏం అవ్వలేదు. ఇమీడియట్గా నేను వచ్చిన 1 monthలోనే ఫిల్మ్ సైన్ చేశాను. అవునా? యా. సో 2017లో సైన్ చేశాను ప్రాజెక్ట్ ఇది. సో 2017 నుంచి రైటింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత మొత్తం ఆ టైంలో 1970s 80sలో ఉండే ప్లేయర్స్ ఎవరు అవుతుందో వాళ్ళందరిని అప్రోచ్ అయ్యి ఆ టైంలో ఎలా ఉండేది, గేమ్ ఎలా ఉండేది, తర్వాత అక్కడ ఉన్న ఆర్కైవ్స్ కానీ లైబ్రరీస్కి వెళ్ళి అవన్నీ తీసుకొని అప్పుడు గేమ్ మెజర్మెంట్స్ కానీ, ప్లేయర్ బిహేవియర్ కానీ, గేమ్ ప్లే ఎలా ఉండేది, టెక్నికల్గా ఎలా ఉండేది అవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత అర్జున్ చక్రవర్తి లైఫ్లో ఉన్న ఇన్సిడెంట్ని తీసుకొని ఆయన ప్లేయర్స్ అందరిని రీసెర్చ్ చేసి ఆయన బిహేవియర్ ఎలా ఉండేది, గేమ్లో ఎంత అగ్రెసివ్గా ఉండేది, ఇవన్నీ డీటెయిలింగ్ తీసుకొని సబ్జెక్ట్ అంతా రెడీ చేసాం. రెడీ చేయడానికి ఆల్మోస్ట్ 2 years టైం పట్టింది. ఆ 2 years తర్వాత 2019లో షూట్ స్టార్ట్ చేసాం. ఆ షూటింగ్ ప్రాసెస్ ఏంటంటే 4.5 years ముందే మనం అనుకున్నాం 4.5 years టైం పడుతుందని. ఎందుకు 4.5 years టైం పట్టిందంటే దీంట్లో అర్జున్ చక్రవర్తి ఒక కంప్లీట్ ఆర్క్ చూపిస్తున్నాం. ఒక చిన్నప్పుడు ఒక చెత్త ఏరుకునే ఒక చిన్న పిల్లాడి నుంచి ఒక నేషనల్ లెజెండ్గా మారిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ స్ట్రగుల్స్, ఫైనల్గా ఓల్డ్ ఎలా అయ్యేటుంది ఇంత సినిమా ఉంటుంది. ఈ ప్యాటర్న్ చూపించడంలో 8 physical variations కావాలి సినిమా. 8 physical variations. ఆ లుక్ వేరియేషనే కాకుండా బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. లైక్ 110 kilos నుంచి సడన్గా డ్రాప్ ఉన్నాయి, 76 కావాలి, 76 నుంచి 96కి వెళ్ళాలి, 96 నుంచి మళ్ళీ 100కి వెళ్ళాలి. అలా డిఫరెంట్ వెయిట్ వేరియేషన్స్ ఉండడం వల్ల అందుకే ఈయన సెలెక్ట్ చేసుకున్నారు అనుకోవచ్చు మీరు. అంటే ఈయనకి కబడ్డీలో ఏమైనా టచ్ ఉందా? ఈయన కబడ్డీలో టచ్ లేదు. ఇతను యాక్టర్ బట్ వాలీబాల్ ప్లేయర్. సో మేము చూసినప్పుడు ఏంటంటే కొత్త ఫేస్ కావాలి, ఒక రియలిస్టిక్ ఫేస్ కావాలి కోసం సెర్చ్ చేసాం. అప్పుడు చాలా ఆడిషన్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 1000 people ఆడిషన్ చేసిన తర్వాత ఫైనల్గా 1 day విజయ రామరాజు ఆడిషన్కి వచ్చాడు. సో 1000 people విజయ్ గారు సెలెక్ట్ అయ్యారు. వచ్చిన తర్వాత తన కళ్ళలో స్పార్క్ అనిపించింది, ఆ లుక్ రియలిస్టిక్ అనిపించింది. సో ఇదనైతే నా అర్జున్ చక్రవర్తి పర్ఫెక్ట్ ఆప్టాను ఇప్పుడు చూస్ చేసుకున్న తర్వాత ఈవెన్ ఇప్పుడు తను 4.5 years ఇవ్వాలన్నా కూడా తనకు కూడా కష్టమే. సో దానికోసం ఏం చేసామంటే మేము 2 months మనం ట్రావెల్ చేద్దాం.
ఈవెన్ నువ్వు నాకు కంఫర్ట్గా ఉంటే నేను నీ కంఫర్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ట్రావెల్ చేద్దాం, లేదంటే డ్రాప్ అవుదాం ఇంత జర్నీ కాబట్టి అని మేము 2 months వర్క్షాప్ చేసాం. వర్క్షాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డైరెక్టర్గా నన్ను తను అర్థం చేసుకున్నాడు, యాజ్ యాక్టర్గా నేను తను అర్థం చేసుకున్నాను, ఎలా మోల్డ్ చేయగలిగాను, ఏం చెప్తే ఎలా మాట్లాడతాడు, ఏం చేయొచ్చు అనేది మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత ఒక 6 months మళ్ళీ వర్క్షాప్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ వర్క్షాప్ చేసిన తర్వాత కంప్లీట్గా అయితే అర్జున్ చక్రవర్తి సెట్ అవుతాడు అనుకున్నాను. కానీ ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఒక యాక్టర్గా పర్ఫామ్ చేయగలుగుతాడు, ఒక ప్లేయర్గా బిలీవ్ చేయాలి. మనం చెప్పేది ఒక ప్లేయర్ స్టోరీని. సో ఒక నార్మల్ ఆడియన్స్ వచ్చినప్పుడు ప్లేయరే అని బిలీవ్ చేయాలి. ఆ బిలీవబిలిటీ కోసం ఆల్మోస్ట్ 1 year ప్రో కబడ్డీ ఎవరైతే క్యాంప్ ఉంటుందో ఆ క్యాంప్లో పంపించాం. అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ప్లేయర్ తోటి తర్వాత నేషనల్ ప్లేయర్స్తో ఆల్మోస్ట్ 1 year ట్రావెల్ చేసాం. స్టార్టింగ్లో చిన్న చాలా దెబ్బలు తగిలి గాయాలు తగిలిన హాస్పిటలైజ్ అయ్యాడు. బట్ అవన్నీ ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేసుకొని తను ప్రాక్టీస్ చేసి ఆల్మోస్ట్ 1 year ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడ ఉన్న కోచ్లే తను ప్రో కబడ్డీ ఆడతామని అడిగారు. ఓకే, నైస్. సో అంత ప్రొఫిషియన్సీ వచ్చింది గేమ్లో. అయితే ఇప్పుడు క్రికెట్ అనేది మోస్ట్ అంటే వరల్డ్ మొత్తం చూస్తారు, క్రికెట్ తర్వాత ఫుట్బాల్, ఆ తర్వాత థర్డ్ పొజిషన్లో ఉండేది నాకు తెలిసి కబడ్డీ అనుకుంటా. అండ్ ప్రాపర్గా కబడ్డీ మీద చాలా తక్కువ స్టోరీస్ వచ్చినట్టున్నాయి మన ఇండియన్ స్క్రీన్లో అవ్వచ్చు, ఇక్కడ తెలుగు ఫిలిమ్స్లో కూడా అవ్వచ్చు. ప్రాపర్లీ అంటే మీరు అంటే మీ గురువు గారి స్టోరీయే తీసుకురావాలని అనుకున్నారా, ఆర్ఎల్స్ కబడ్డీలో ఏముంటుందని చూపిద్దామని మీరు ఈ స్టోరీని ముందుకు తీసుకొస్తున్నారా? కబడ్డీ సినిమా కబడ్డీ కంటే బియాండ్. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ స్టోరీ అని డ్రైవ్ చేసింది కంప్లీట్గా. ఈ స్టోరీని ఎంత ఆనెస్ట్గా ప్రజెంట్ చేయాలో అంత ఆనెస్ట్గా ప్రజెంట్ చేస్తాం. ఈవెన్ ఇప్పుడు గేమ్స్ కబడ్డీ మీద వచ్చిన ఫిల్మ్స్ కూడా వస్తే కొంచెం అన్రియలిస్టిక్గా ఉంటాయి. జంప్స్ కానీ దూకేయడం తర్వాత ఈ కొంచెం ఓవర్ కనిపిస్తుంది. సో ఆ ఎలిమెంట్స్ అని మీకు కట్ డౌన్ చేసాం. స్టార్టింగ్ నుంచే ఫిక్స్ అయ్యింది అంటే ఇది రియల్ స్టోరీ, రా స్టోరీ, ఆనెస్ట్గా ఉంది. సో మేము కూడా ఆనెస్ట్గా ప్రజెంట్ చేయాలి. సో మీరు గేమ్ చూసినప్పుడు సినిమాటిక్గా కాకుండా ఒక రియల్ గేమ్ చూసిన ఫీలింగ్ కలగాలి. సో అది ఒరిజినాలిటీ తెలియాలి. సో దాన్ని పట్టుకోవడం కోసం ఎంత స్ట్రగుల్ పడ్డాం. సో ఫైనల్గా మేము గేమ్ షూట్ చేసేటప్పుడు కూడా అంత రియల్ ప్లేయర్స్ వాళ్ళంతా రియల్ ప్లేయర్స్ చూసినా అంతా. సో యాక్టర్స్ అందరిని అవాయిడ్ చేసి ఓన్లీ రియల్ ప్లేయర్స్ తీసుకొచ్చి వాళ్ళతో ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ డెమోన్స్ట్రేషన్ తీసుకొని వర్క్షాప్ చేసి అప్పుడు షూట్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా మీరు ఫుటేజ్ చూస్తే కంప్లీట్గా ఒక రియల్ గేమ్ 1980లో టోర్నమెంట్ జరిగితే ఎలా ఉంటుందో ఆ ఫీల్ ఖచ్చితంగా కలుగుతుంది. అండ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక స్పోర్ట్స్ అవ్వచ్చు, గేమ్స్, వీటిలో చూసుకుంటే దాని కన్సిస్టెన్సీ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి వచ్చే రికగ్నైజేషన్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ చూసుకుంటే పాపులర్ అయిన వాళ్ళకంటే అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు కబడ్డీలో కూడా ఇప్పుడు ప్రో కబడ్డీ వీటి వల్ల రాహుల్ చౌదరి ఇలా కొంతమంది పేర్లు చాలా మందికి తెలిసి నోటెడ్, టైటాన్స్ వీళ్ళందరూ. కానీ చాలా మంది అన్సంగ్ హీరోస్ ఉంటారు. అది అంటే దేనివల్ల అంటే ఒక ప్లేయర్ నిజంగా చాలా బాగా ఆడే సత్తా ఉండే ప్లేయర్స్ కూడా ఈవెన్ కొంతమంది కూడా ఐపీఎల్ కూడా ఆడలేరు, ఇండియన్ టీంలో సెలెక్ట్ అవ్వలేరు. వాట్ అంటే రియల్ పాలిటిక్స్ జరుగుతాయా క్రికెట్స్లో కానీ కబడ్డీలో కానీ ఇలాంటి స్పోర్ట్స్లో? పాలిటిక్స్ అనేది ఉంటుంది జనరల్గా ఎవ్రీవేర్ ఉంటుంది, నాట్ ఈవెన్ ద స్పోర్ట్. సో మన సినిమా ఇండస్ట్రీ కావచ్చు లేకుంటే అదర్ దాన్ వైటీ ఫీల్డ్లోకి వెళ్ళిన ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. సో బట్ ఏంటంటే మేజర్గా సపోర్ట్ ఇంపార్టెంట్. సో ప్లేయర్ అవ్వాలంటే అతనికి ఎమోషనల్ సపోర్ట్ కావాలి, ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి. ఈవెన్ ఇప్పుడు ఈ ప్లేయర్స్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ వస్తారు. ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఏంటి వాళ్ళు ఉన్న జస్ట్ పేదవాళ్ళు ఉంటారు, లేకుంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఉంటారు ఎక్కువ. సో వాళ్ళందరూ హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలంటే సపోర్ట్ ఇవ్వాలి. సో ఫినాన్షియల్ సపోర్ట్ తర్వాత ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వగలిగితే వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు. సో అది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన ఊరి నుంచి చాలామంది సచిన్లు అవుతారు, చాలామంది రోహిత్ శర్మలు అవుతారు. సో అక్కడికి వెళ్ళలేకపోయిన రీజన్ ఏంటి అంటే ఈ రెండు సపోర్ట్ లేకపోతే. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ ఒక మేజర్ ఎఫెక్ట్ అనుకోవచ్చా? అంటే బ్యాక్గ్రౌండ్ కాదు, సపోర్ట్ ఇవ్వాలండి. సపోర్ట్ ఈవెన్ ఇప్పుడు మనకు ప్లేయర్కి ఫైనాన్షియల్గా అతనికి ఉండకపోవచ్చు, బట్ ఎవరైనా సపోర్ట్ ఇస్తే లైక్ గవర్నమెంట్ కానీ ఎన్జిఓస్ కానీ వాట్ ఎవర్ థింగ్స్, సో అవి కొంచెం సపోర్ట్ ఇచ్చి అతన్ని అచీవ్ చేయగలని బిలీవ్ చేసి తన మీద ఇన్వెస్ట్ చేయగలిగితే తను డెఫినెట్లీ వండర్స్ క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ ఫిల్మ్ అంటే మీరు రియల్ కబడ్డీ ప్లేయర్స్తో షూట్ చేశాను అంటున్నారు. అంటే దీన్ని ఎవరికైనా అంటే ఫిల్మ్ సైడ్కి వాళ్ళకి కాకుండా హూఎవర్ అంటే ఇప్పుడు నేను చాలా స్టోరీస్ వింటాను, అంటే వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకి మనీ లేదనో, కబడ్డీ ప్లేయర్స్కో కొంచెం ఆర్థికంగా కావాలనో, లేదంటే వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి వెళ్ళే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏమైనా ఈ ఫిల్మ్ చూపిద్దామని అనుకుంటున్నారా? స్పెషల్లీ డెఫినెట్లీ బ్రో, ఆ ఐడియా ఆల్రెడీ మాకు ఉంది, చాలా మంది చూపించాం ఆల్రెడీ. అవునా? కబడ్డీ ప్లేయర్స్ ఎవరైతే నేషనల్స్ ఇంటర్నేషనల్ ఆడారో వాళ్ళందరూ చూపించాం, వాళ్ళందరూ చాలా బాగా నచ్చేసింది. అంటే వాళ్ళ స్టోరీస్ వాళ్ళు చూసినట్టు ఫీలింగ్, రియల్ ఇన్సిడెంట్స్ అన్ని అంటే వాళ్ళ స్టోరీస్ ఫీల్ అయ్యారు అనమాట. రిలేటబిలిటీ ప్రతి పాయింట్ రిలేటబుల్గా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఫీల్ అయ్యి ఇన్ని రోజులు రాలేదు, సత్తా ఏంటి ఈ సినిమా చూపిస్తుంది అని చాలా ఫీల్ అయ్యారు, చాలా ప్రౌడ్గా ఉన్నారు. ఇప్పుడు ఇందులో అంటే ట్రైలర్ అవన్నీ చూసినప్పుడు లైక్ అజయ్ గారు విల్ లీడ్ ద స్టోరీయా? అంటే అసలు ఎవరు అర్జున్ చక్రవర్తి గారు ఏంటి అనేది స్టోరీ చెప్పండి. ఇప్పుడు దేవరాలు ఎలాగో ఎత్తి ఎవరు అనేది ఆయన లీడ్ చేస్తారు, ఇప్పుడు దీంట్లో కూడా అజయ్ గారే లీడ్ చేస్తారు. అండ్ రంగదామ్ గారు అండ్ ఇంకొక ఆర్టిస్ట్ వీళ్ళిద్దరు దయానంద్ గారు. సో ఏంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ ఏంటి? అజయ్ గారు, రంగదామ్ అండ్ దయానంద్. దయానంద్ గారు క్యారెక్టర్ వచ్చేసిందంటే ఆయన 1955లో ఇండియన్ ప్లేయర్. ఆయన క్యారెక్టర్ పేరు రంగయ్య.
రంగయ్య. సో ఆయన 1955లో ఇండియన్ ఫెడరేషన్ ఫామ్ అయినప్పుడు ఆయన ప్లేయర్. సో డ్యూ టు ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల గేమ్ నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత అతని లైఫే గేమ్, ఆట తప్ప ఆయన లైఫ్ ఏం తెలియదు. ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నప్పుడు, అతను ఫుల్ డార్క్ మోడ్లో ఉన్నప్పుడు కనిపించిన ఒక కిరణం అర్జున్ చక్రవర్తి. సో ఒరిజినల్గా రిలేటివ్ కాదు సినిమా అంటే అతనికి, అంటే ఈ క్యారెక్టర్కి దయానంద్ ఆయన రిలేటివ్ కాదు, జస్ట్ మామ అని పిలుస్తాడు. డన్. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కబడ్డీకి రిలేటెడ్ పీపులా? రైట్. సో ఇప్పుడు రంగదామ్ క్యారెక్టర్ వచ్చేసి విలేజ్ కోచ్ క్యారెక్టర్. అదే. సో అర్జున్ చిన్న ఏజ్ ఉన్నప్పుడు తను ఎలా ట్రైన్ చేశాడు, ఆ కోచ్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. దాంతోపాటు అజయ్ గారి క్యారెక్టర్ చాలా సినిమాలు పెద్ద ఆర్క్ ఉంటుంది. సో కంప్లీట్ ఆయనే సినిమాని డ్రైవ్ చేస్తారు. దాంతోపాటు ఒక రియల్ స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలనుకో అలా ప్రజెంట్ చేసేలా ఆయన ప్లాన్ చేస్తారు. సో అంటే ఇప్పుడు ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి ఇలాంటి ఒక స్క్రిప్ట్, లైక్ మీరు హిమాలయస్ ఇక్కడ కూడా షూట్ చేసినట్టున్నారు, చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్లో కూడా షూట్ చేసినట్టున్నారు. ఒక జర్నీ, ఒక ఆర్క్, అంటే ఫస్ట్ సినిమాకి ఇంత స్ట్రగుల్ అవసరమా అని అనిపించిందా ఎక్కడైనా? అంటే ఇంత ఒక పెద్ద బరువు, అంటే ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కానీ ఇలాంటి అన్సంగ్ హీరో స్టోరీస్ తీసినప్పుడు మన మీద చాలా బాధ్యత ఉంటుంది కదా. సో మీకు ఏమైనా అనిపించిందా మధ్యలో ఈ ప్రాసెస్లో కొంచెం బరువు అయిన సబ్జెక్ట్ తీసుకున్నానా అని? అంటే స్టార్టింగ్లోనే ఉంది బ్రో. అంటే సబ్జెక్ట్ చేయాలన్నప్పుడే నేను డైరెక్టర్ అవడానికి రీజన్ ఈ సబ్జెక్ట్. ఈ సబ్జెక్టే నేను ట్రై చేసింది డైరెక్టర్ అవడానికి. సో ఈ సబ్జెక్ట్లో ఉన్న ఎలిమెంట్స్ కానీ అథెంటిసిటీ కానీ తీసేస్తే నేను డైరెక్టర్ అవ్వడం వేస్ట్. సో ఈ డైరెక్టర్ అవ్వడానికి నాకు ఇన్స్పిరేషన్ ఈ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని ఎంత ఆనెస్ట్గా ప్రజెంట్ చేయాలి. ఒక 10 years పెట్టినా పర్లేదు, 5 years పెట్టినా పర్లేదు, ఎంత టైం తీసుకున్నా మనం దానికి ఆనెస్ట్ ఇవ్వాలి. దాంతోపాటు మీ లొకేషన్ వైజ్ కూడా ఈ కాశ్మీర్ ఎపిసోడ్స్ అంటే హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ అవి. సో హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ అంటే లో ఆక్సిజన్ లెవెల్స్ ఉండే. ఓల్డెన్ టైమ్స్ 1980s, 70sలో ఒక ప్లేయర్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అతను కంబ్యాక్ అవ్వాలన్నప్పుడు, ఇమీడియట్గా అవ్వాలన్నప్పుడు ఆ లో ఆక్సిజన్ లెవెల్స్లో ప్రాక్టీస్ చేసేవారు. సో లో ఆక్సిజన్ లెవెల్స్ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్కి వెళ్ళాలి. సో సేమ్ వే మన సినిమాలో కూడా అది సిచ్యువేషన్ ఉంది. సో ఆటోమేటిక్గా దాన్ని రిప్లికేట్ చేయడానికి సో హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ చూస్ చేసాం. దాన్ని సిక్కింలో చేద్దాం అనుకున్నాం, తర్వాత లదాఖ్లో చేద్దాం అనుకున్నాం, కానీ పర్మిషన్స్ రాలేదు. సో బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్. సో బట్ కాశ్మీర్కి వెళ్ళాం కాబట్టి కాశ్మీర్ కూడా చాలా -6 degrees. ఇప్పుడు ఈ మూవీకి మీకు అంటే ఆల్మోస్ట్ ఒక 6 years జర్నీ, 5 years జర్నీ, 9 years జర్నీ. 9 years జర్నీ. అంటే మీ ఫస్ట్ మీ చైల్డ్హుడ్లో వచ్చిన స్టోరీ నాట్ చైల్డ్హుడ్ కాదు, మీరు ఆన్ స్క్రిప్ట్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు. సో మీరు ఈ ప్రాసెస్లో ఏమన్నా కథలో చేంజెస్ కానీ కొంచెం ఇప్పుడు ఉన్న ఈ కమర్షియాలిటీకి కొన్ని స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాలు మీకు ఈ పాయింట్ బాగుంది, ఈ పాయింట్ చేంజ్ చేస్తే బాగుంది, అలా మీరు ఏమైనా ఇంక్లూడ్ చేసిన ఉన్నాయి దీంట్లో? లేదు, మేము ఎప్పుడైతే 2017లో సినిమాని అయితే లాక్ చేసామో అదే సినిమా మీకు కనపడుతుంది. మధ్యలో చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. లైక్ చాలామంది సినిమా చూసి ఈ సినిమా ఎలిమెంట్ బాగా క్లిక్ అయింది, మన సినిమాలు పెడితే బాగుండదు, అలా ఈచ్ ఫ్రైడేకి ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చేవాళ్ళు డిఫరెంట్ పీపుల్. బట్ మీ స్టిక్ అనేది ఏంటంటే మీ ఒరిజినల్గా ఆర్గానిక్గా సబ్జెక్ట్ ఏది రాసామో దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దానికి ఫిక్స్ అయ్యాం. సో ఎవరు ఎంత చెప్పినా కూడా మేము వినలేదు. సో స్టబ్బన్గా ఉండిపోయి మేము ఏదో ఆనెస్ట్గా చెప్పామో ఆనెస్ట్ తీయాలి. సో దీనికి స్టిక్ అనిపోయి షూట్ చేసి ఒరిజినాలిటీ మిస్ అవ్వకూడదని ఏ చేంజెస్ అయితే చేయాలి. సో ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ అవ్వచ్చు, చాలా తక్కువ మందికి అంటే ఒక ఫిల్మ్ ప్రొజెక్ట్ చేసుకోవాలి, వేరే ఫిల్మ్ ఫెస్టివల్స్ చూపించుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 46 అవార్డ్స్ అంటే దాని ప్రాసెస్ ఎంత ఉంటుంది అనేది మనకు ఊహిస్తేనే అక్కడికి వెళ్ళాలి, మన కాస్టింగ్ ఉంటుంది, అసలు స్ట్రీమింగ్ చేస్తారు, ఇదంతా 46 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అంటే అసలు ఎలా, అసలు అంత సాధ్యం ఎలా అయింది మీకు? అంటే ఈ కథ మీద మీరు ఎందుకు అంత నమ్మకం పెట్టుకొని జర్నీ చేస్తున్నారు అనేది? అంటే ఇది వరల్డ్ సినిమా మేజర్లీ. సో ఇది మనం ఇక్కడ తీసినా కూడా వరల్డ్ ఆడియన్స్ తీస్తాం. సో ఆటోమేటిక్గా అందరు వరల్డ్లో ఉన్న పీపుల్ అందరూ రిలేట్ అయిపోతారు. బికాజ్ ఇట్స్ ఎమోషనల్ జర్నీ, అందరికీ ఎమోషన్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీసుకెళ్ళాలి, ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళాలి. మన దగ్గర ఉన్న ఓన్లీ రీసోర్స్ వచ్చేసి ఫిల్మ్ ఫెస్టివల్. సో ఆటోమేటిక్గా అన్ని ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళిపోయి ప్రీమియర్స్ చేసాం. చాలామంది ఏంటంటే అక్కడ ఇది నచ్చుద్ది వాళ్ళకి, కానీ ఇంత బాగా నచ్చుదని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అక్కడ ఉన్న పీపుల్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నికల్ డీటెయిల్ గురించి మాట్లాడుతున్నారు. ఫోటోగ్రఫీ గురించి, మ్యూజిక్ గురించి, తర్వాత యాక్టర్స్ కాస్ట్యూమ్ గురించి, కబడ్డీ గురించి. వాళ్ళు కబడ్డీ గురించి తెలియదు, వాళ్ళు రీసెర్చ్ చేసి మరి సో 1980 ఇలా ఉంటుంది, మీరు ఇలా ప్లాన్ చేశారా? సో ఈవెన్ మీ జెర్సీలో కూడా ఇప్పుడు తీసుకుంటే హీరో వేసుకున్న ప్యాటర్న్లో 70sలో డిఫరెంట్ ప్యాటర్న్ ఉండేది. లైట్ కంప్లీట్ దాని మీద పెన్ మీద నెంబర్స్ వేసేవాళ్ళు, దాని తర్వాత వచ్చేసి పెయింట్స్ వేసేవారు, దాని తర్వాత ప్రింటింగ్ వచ్చి. సో అవన్నీ కంప్లీట్ డీటెయిలింగ్ తీసుకున్నాం. సో అవన్నీ వాళ్ళు చెప్పారు డీటెయిలింగ్. ఫారినర్స్ వాళ్ళు అంటే గేమ్ తెలియకుండానే వాళ్ళంతా డీటెయిలింగ్ చెప్పగలిగారు. సో వాళ్ళంతా అప్లాజ్ ఇచ్చారు. సో మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే ఇంటర్నేషనల్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్, దట్ ఇట్ సెల్ఫ్ అన్ అవార్డ్, అంటే ఒక అచీవ్మెంట్ మీకు ముందే బిఫోర్ ఇంటూ ద తెలుగు స్క్రీన్ ఆడియన్స్కి వీళ్ళందరికీ వచ్చే ముందు. సో వై డోంట్, అంటే ఇప్పుడు ఇది ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవుతుంది కదా? ఫస్ట్ తెలుగులో రిలీజ్ చేయాలి. ఎందుకంటే మరి ఇంత కోర్ సబ్జెక్ట్, ఇంత వాల్యుబుల్ సబ్జెక్ట్, మీరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లోకి తీసుకెళ్ళిన సబ్జెక్ట్ని వై డోంట్ యూ మేడ్ ఇంటూ ఒక పాన్ ఇండియా అవ్వచ్చు, ఆర్ఎల్స్ గ్రూప్ ఆఫ్ 5 లాంగ్వేజ్ ఇలా ఎందుకు? అదర్ లాంగ్వేజ్ ఆల్రెడీ డబ్బింగ్ జరుగుతుంది. సో ఫస్ట్ రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 10 daysలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం.
అండ్ పర్టికులర్లీ ఇప్పుడు కబడ్డీ స్టోరీ మీద మీరు తీసుకొని చేస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ ఒక కబడ్డీ ప్లేయర్ కాబట్టి మీకున్న అంటే ఆ స్ట్రెంగ్త్ అండ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయేమో కదా దీని మీద సబ్జెక్ట్ పరంగా. సో దాన్ని మీరు యాడ్ చేశారా మీకున్న స్ట్రెంగ్త్ అండ్ స్కిల్స్? 100%. ఇప్పుడు బేసిక్గా గేమ్ కొరియోగ్రఫీ అంతా నేనే చేశాను. సో బేసిక్గా అప్పట్లో ఉన్న ఎలిమెంట్స్, టెక్నికల్ టర్మ్స్, అప్పుడున్న మూవ్మెంట్స్, ఇప్పుడున్న జస్ట్ ఏంటంటే కమర్షియాలిటీ కోసం స్పీడ్ మూవ్మెంట్స్ పెట్టారు. సో అప్పుడు ఉండే ఓల్డ్ టైంలో ఉండే మూవ్మెంట్స్ ఏంటి, అప్పుడున్న ప్లేయర్స్ ఎలా బాడీ బిహేవియర్ ఎలా ఉండేది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండేది, ఎంత అగ్రెషన్ ఉండేది, అవన్నీ డీటెయిలింగ్ తీసుకొని 90s ఉన్నప్పుడు ఒక డిఫరెంట్గా ప్లాన్ చేస్తాం, తర్వాత 70లో డిఫరెంట్గా ప్లాన్ చేస్తాం. ఆ ప్లేయర్ బ్యాక్గ్రౌండ్ కానీ తర్వాత వాళ్ళ మూమెంట్స్ కానీ అక్యురేసీ 100% అక్యురేసీతో ప్లాన్ చేస్తాం కంప్లీట్గా. సో ఇప్పుడు ఏదైనా ఒక ప్లేయర్కి అతను కెరీర్లో ఆగిపోవడానికి ఉండే రీజన్స్ ఏముంటాయంటే, ఒకటి మనీ అయినా ఉండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ఒకటి ప్లస్ మనీ ఒకటి, ఇంకోటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కొంచెం స్లో అవ్వచ్చు. మేబీ ఇది ఎందుకు, ఇదేమో మనీ ఇస్తుందా లేదంటే అని దీంట్లో ఒక లవ్ స్టోరీ కూడా చూపించారు. సో ఫ్యామిలీ అండ్ ఈ లవ్ స్టోరీ ఏమన్నా అర్జున్ చక్రవర్తి అనే క్యారెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? అంటే మీ సినిమా చూసి తెలుసుకోవాలి. మీకు ఆల్రెడీ రియల్ లైఫ్ స్టోరీ తెలుసు కదా? తెలుసు, బట్ మీరు చూడలే కదా. అతను ఏంటి అంటే ఇప్పుడు అతని ఫ్యామిలీ ఏంటి ఇప్పుడు ఆయన 2004లో చనిపోయారు బోట్ యాక్సిడెంట్. 2004లో. సో వాళ్ళ వైఫ్ హీస్ ఫ్రమ్ నల్గొండ. సో వాళ్ళ వైఫ్ కూడా చనిపోయారు 2010లో. సో ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు మీరు అంటే ఎవరికైనా చూపించడానికి వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ అంటే వాళ్ళ కజిన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, వాళ్ళందరూ చూపించాం. సో అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎమోషనల్ అంటే ఎమోషనల్ అయ్యారు, అందరూ ఎడ్ చేశారు కూడా చాలా మంది. అంటే వాళ్ళు చూసిన లైఫ్ని దగ్గర సినిమాలు చూస్తే ఇంత చేశారా అని వాళ్ళకు కూడా తెలియదు. ఇంత జర్నీ ఉంటుందా అంటే ఆయన ఎంతో ఫీల్ అయ్యాలి, ఇన్ని స్ట్రగుల్స్ అయ్యాడనేది వాళ్ళకు కూడా మర్చిపోయారు వాళ్ళు. సో వాళ్ళంతా మళ్ళీ చూసినప్పుడు ఎమోషనల్ ఫీల్. ఇప్పుడు మాకు ఈ ఫేస్ కనిపిస్తుంది. ఇప్పుడు అర్జున్ చక్రవర్తి ఎవరంటే మనం గూగుల్ చేస్తే ఇప్పుడు ఈయన ఫేస్ వస్తారు. సో రియల్ అన్సంగ్ హీరో ఫోటో మీరు థియేటర్ సినిమాలో వస్తుంది, ఉంది ప్లే చేస్తున్నారు. ప్లే చేస్తున్నారు అంటే ఓన్లీ ఫ్యూ ఇమేజెస్ దొరికాయి మాకు. సో ఆ ఇమేజ్ని కొంచెం నాయిస్ ఎక్కువ ఉంది, సో దాన్ని మాడిఫై చేసి. సో అంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి స్ట్రెంగ్స్ అంటే ఇప్పుడు మీకు స్టోరీ చాలా తెలుసు, మీకు ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో అంతా మీ మైండ్లో ఉంది. హూ ఎవర్ టెక్నీషియన్స్ వచ్చినప్పటికీ మీరు ఏదైతే అనుకున్నారో అది తీస్తారు. బట్ మీకు టెక్నికల్ టర్మ్స్ పరంగా అంటే ఒక డిఓపి దగ్గర అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఈ మిగతా టెక్నికల్ స్ట్రెంగ్స్ అన్ని మీరు ఎలా గ్యాదర్ చేసుకోగలిగారు? రైట్. సో బేసిక్ ఏంటంటే సినిమా మేకింగ్ అంతా సినిమా చూసి నేర్చుకున్నాం అంతే. ఈవెన్ మణిరత్నం గారి ఫిల్మ్స్ కానీ క్రిష్ గారి ఫిల్మ్స్ కానీ ఆ సెన్సిబిలిటీస్ అన్ని అవన్నీ చూసి మన సినిమాకి ఏది రిక్వైర్మెంట్ ఆ సెన్సిబిలిటీస్ అన్ని నేర్చుకొని మన సినిమాలో రిప్లికేట్ చేస్తాం. ఎవరి దగ్గర వర్క్ చేయలేదు? వర్క్ చేయలేదు. నేను ఫస్ట్ టైం అంటే సినిమా షూట్లో చూసిందే కెమెరా, అంతకుముందు కెమెరా కూడా చూడలేదు. మీకు రెడ్ డ్రాగన్ ఏంటి, కెమెరాలు ఏంటి, ఏవి తెలియదు. సో ఓన్లీ నాకు తెలిసిందంటే కెమెరా ఉంది, దాన్ని ఎలా యూజ్ చేయాలో నాకు తెలుసు. అంతే. ఇప్పుడు కెమెరా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెమెరా మూవ్మెంట్ కావాలా వద్దని నాకు తెలుసు. అంతే. సో ఇప్పుడు ఏ లెన్స్ వాడాలి ఏంటి అనేది నాకు అవసరం లేదు. సో బేసిక్ ఏం చేస్తాను, ఇప్పుడు యాక్టర్స్ చాలా మంది తెలిసిన సినిమాలో మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి, చాలా. బట్ ఆ మూమెంట్స్ బేసిక్ క్యారెక్టర్ ఫీల్ అవ్వాలి. కెమెరా కూడా క్యారెక్టర్ లాంటిది, ఒక పర్సన్ చూసినట్టే ఫీల్ అవ్వాలి. సో మీరు ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, ఎక్కువ ఫీల్ అవుతున్నారు, అప్పుడే కెమెరా మూవ్ అవ్వాలి. మీరు నార్మల్ స్టడీగా ఉన్నారు, కెమెరా స్టడీగా ఉండాలి. సో మీరు క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుందో కెమెరా ఫీల్ అవ్వాలి. సో దానికి స్టిక్ అని మేము షూట్ చేస్తాం. వితౌట్ ఎక్స్పీరియన్స్ మీరు ఈ ఫిల్మ్ని ఇంత బాగా తీయగలిగారని మీరు అంటే రేపు ఆగస్ట్ 29న ఆడియన్స్ అంటే ఎలా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారని చెప్తారా మీరు? అంటే ఇప్పుడు జెర్సీ చూసారనుకోండి, రిలీజ్ కోసం కూడా చాలా వెయిట్ చేస్తారు, అంటే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. సో అలా మీరు అంటే ఈ అర్జున్ చక్రవర్తి అనేది ఆడియన్స్కి ఏం ఫీల్ ఇస్తుంది అని అంటున్నారు? ఒక ఇన్స్పిరేషనా, లేకపోతే ఒక ఎమోషనల్ జర్నీయా, లేదంటే ఒక అన్సంగ్ హీరో యొక్క లైఫ్ స్టోరీయా? అన్సంగ్ హీరో యొక్క లైఫ్ స్టోరీ కంప్లీట్ ఆర్క్ ఉంటుంది. దాంతోపాటు ఆ ప్రతి థియేటర్కి వచ్చిన ఆడియన్స్ అంతా ఒక హ్యాపీ స్మైల్తో వెళ్తారు. ఒక మంచి సినిమా అంటే మంచి లైఫ్ చూసామే, మంచి విజువల్స్ చూసామే, అంటే మంచి సినిమా చూసామని ఒక ఫీల్తో కంప్లీట్నెస్తో బయటకు వెళ్తారు. కొంతమంది బరువు ఎక్కిన హృదయాలతో కూడా వెళ్తారు. సో అంటే ఈచ్ అండ్ కామన్ పీపుల్కి డిఫరెంట్ ఎలిమెంట్స్ నచ్చుతాయి. సినిమాలో ఒక కబడ్డీయే కాకుండా ఒక ఎమోషనల్ జర్నీ, ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, ఒక ఫ్రెండ్ ఎమోషన్, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎలిమెంట్లో అందరు రిలేటబుల్ థింగ్సే ఉంటాయి. అంటే మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్సే ఆయన లైఫ్లో కూడా జరిగాయి, బట్ డిఫరెంట్గా ప్రయాణం చేసి. సో అందరు రిలేటబుల్ థింగ్సే ఉంటాయి సినిమాలో. అండ్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ, అంతేకాకుండా మీకు ఇండస్ట్రీ సంబంధించిన ఎవరు సపోర్ట్ కానీ ఏది లేదు, బట్ యూ మేడ్ ఎ ఫిల్మ్. ఇది అంటే చాలా తక్కువ, అంటే చాలా మంది అనుకుంటారు డైరెక్టర్ అవ్వాలంటే చాలా కష్టం, ఒక ఫిల్మ్ తీయాలంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా కష్టం, ఫైనాన్షియల్ చూసుకోవాలి, ఫ్యామిలీ పరంగా అన్ని, బట్ ఇవన్నీ ఎన్నున్నా కూడా బ్యాలెన్స్ చేస్తూ మీరు ఒక సినిమా తీయగలిగారంటే డెఫినెట్లీ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ యంగ్ కమర్స్ అవ్వచ్చు, న్యూ కమర్స్ అవ్వచ్చు, నెక్స్ట్ డైరెక్టర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ. సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఇండస్ట్రీలో? మణిరత్నం గారు కానీ క్రిష్ గారు కానీ. సో మణిరత్నం గారు 1980sలోనే 1990లో చాలా టెక్నికల్ హైడ్గా తీశారు. సో అది చూస్తుంటేనే అంటే ఆ టైంలో ఇలా తీశారు, మనం ఈ టైంలో కూడా తీయలేకపోతున్నాం ఏంటని.
ఒక చిన్న పాయింట్ ఉండేది. సో ఆయన ఫిల్మ్స్ అన్నీ దీన్ని మెటఫరికల్గా అతను వాడే సన్ కానీ, తర్వాత వర్షం కానీ, సో అలా టెక్నికల్ సౌండ్ డిజైన్స్ కానీ అవన్నీ రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి కంప్లీట్గా మనం ఎలా చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. దాంతోపాటు క్రిష్ గారి సెన్సిబిలిటీస్, గమ్యం సినిమా కానీ, తర్వాత కంచె కానీ, కంచె ఆల్ టైమ్ ఫేవరెట్, వేదం. సో అవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఎంత రియలిస్టిక్గా ప్రజెంట్ చేశారు. అప్పుడున్న అంత కమర్షియల్ సినిమాలో దీన్ని ఫిట్టింగ్ చేసి ముందుకు తీసుకెళ్ళారు ఆడియన్స్ ముందుకి. ఎంత గ్రేట్ అనిపించింది నాకు ఆ సినిమా. చూపిస్తారా సినిమా ఇప్పుడు ఆయనకి చూపించే? 100% ఆయన కలిసాను, చాలా ఫుటేజ్ చూసారు ఆయన. అవునా? చూసిన తర్వాత ఆయన చాలా గ్రేట్గా ఫీల్ అయ్యారు. సో 29th థియేటర్స్లోకి రాబోతుంది కాబట్టి టు ద తెలుగు ఆడియన్స్ అబౌట్ దిస్ మూవీ. అర్జున్ చక్రవర్తి అనేది ఒక అన్సంగ్ హీరో, ఒక జర్నీ, ఒక పర్సనల్ లైఫ్, తన లైఫ్లో ఏమైందో కంప్లీట్ లైఫ్ని మీరు ఫిట్నెస్ చేస్తారు August 29th. సో వచ్చే ప్రతి ఒక్క ఆడియన్ ఒక సాటిస్ఫాక్షన్తో, కంప్లీట్నెస్తోనే థియేటర్ నుంచి బయటకు వెళ్తాడు. ఒక చిన్న చిరునవ్వుతో కానీ, బరువెక్కిన హృదయంతో కానీ ఏదో ఒక ఎలిమెంట్ని మీ ఇంటికి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తారు. అది నేను ప్రామిస్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thanks. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.